నమస్కారం. ఇవాళ ప్రపంచ ఆస్తమా నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా చెట్టంత మనిషిని సైతం ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి చేసి ముప్పతిప్పలు పెట్టే ఆస్తమా జబ్బును అదుపులో ఉంచే ఉపశమన మార్గాలు, ఆధునిక వైద్యంలో ఆస్తమాకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే, అది ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి అయిపోవడం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిల్చోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణం ఒక యుగంలా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేప పిల్లలా వెలవెల్లాడాలి. అయితే ఆస్తమాను సత్వరమే గుర్తించి సకాలంలో చికిత్స మొదలు పెడితే ఉబ్బసాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు, నిండు జీవితాన్ని హాయిగా గడపచ్చు. వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాలు, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమాను అర్థం చేసుకునే ముందు ఒకసారి మన శ్వాస వ్యవస్థను పరిశీలిద్దాం. ముక్కు ద్వారా మనం పీల్చే గాలి శ్వాస నాళాల ద్వారా ఇలా ఊపిరితిత్తులకు చేరుతుంది. అవసరమైన ఆక్సిజన్ను గ్రహించిన తర్వాత మిగతా గాలిని మన శ్వాసకోశాలు తిరిగి బయటకు పంపించేస్తాయి. గాలిని స్వేచ్ఛగా బయటికి వెళ్లేందుకు వీలుగా శ్వాసనాళాలు సాధారణ పరిస్థితుల్లో ఇలా వెడల్పుగా ఉంటాయి. ఆస్తమా బారిన పడ్డప్పుడు విశాలంగా ఉండే శ్వాస మార్గాలు ఇలా సన్నగా కుచించుకుపోతాయి. లోపల వాపు వచ్చి శ్వాసనాళాలు ఇలా ఉబ్బిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవటం అనేది అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఆస్మా అనేది ఒక శ్వాసకోశ నాళాలకు సంబంధించిన సమస్య. జన్యుపరమైన కారణాలు అయితే కానివ్వండి, కొన్ని ఎలర్జీ కారకాల తాకిడికి గురైనప్పుడు కానివ్వండి, మన శరీరంలోని శ్వాసనాళాలు సంకోచించడం ద్వారా మరి గాలి తీసుకోవడం ఇబ్బంది ఉండటం వలన ఈ ఆస్మా అనేది వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఎలర్జీ వలన మన భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఈ ఆస్మా అనేది వస్తూ ఉంది. ఇది దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్య చూసినట్టయితే మన భారతదేశంలో దాదాపు 30 మిలియన్ల మంది ఈ ఆస్మాతో బాధపడుతూ ఉన్నారు. స్కూల్ పిల్లల్లో దాదాపు 15 నుంచి 20% మంది స్కూల్ పిల్లల్లో ఈ ఆస్మా ఉన్నట్లుగా మరి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. అట్లానే పెద్దవాళ్ళలో దాదాపు 5% మందిలో ఈ ఆస్మా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా కారణం ఈ మధ్య మారుతున్నటువంటి జీవనశైలి అయితే కానివ్వండి, మరి విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం వలన అయితే కానివ్వండి, ఈ ఆస్మా రోగుల సంఖ్య మరి ప్రపంచవ్యాప్తంగా అట్లానే మన భారతదేశంలోనూ ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతాం. అలర్జీ కారకాలంటే దుమ్ము, ధూళి, మన ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు, పొగ, లేదా కొన్ని కీటకాల వల్ల అయితే కానివ్వండి, కొన్ని పెంపుడు జంతువులు అయితే కానివ్వండి, కొన్ని వాతావరణంలో వచ్చే మార్పులు అయితే కానివ్వండి, మరి ఈ తాకిడికి గురైనప్పుడు మన శ్వాసనాళాలు సంకోచించడం వల్ల ఆ సంకోచించిన శ్వాసనాళాల ద్వారా గాలి మోవటం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఆస్మా ఉన్న రోగులకి ఛాతీలో బరువుగా ఉండటం, దగ్గు రావటం, ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, అంతేకాకుండా ఈ సన్నని శ్వాసనాళం ద్వారా గాలిపోవటం ద్వారా ఒక వీల లాంటి శబ్దం రావటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనుక మనకు ఉన్నాయో వాళ్ళకి ఆస్మా ఉందో లేదో అని చెప్పి మనం కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. సాధారణంగా మనం పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్, దాన్ని స్పైరోమెట్రీ అంటాం మనం సాంకేతికంగా. ఈ స్పైరోమెట్రీ చేయటం ద్వారా అతనికి ఆస్మా ఉందా లేదా అని నిర్ధారించడానికి అవకాశం కలుగుతూ ఉంది. ఎవరికైతే ఈ లక్షణాలు ఉండి ఎలర్జీ తాకిడికి గురైనప్పుడు ఈ లక్షణాలు కనుక ఎక్కువగా వస్తూ ఉంటే వాళ్ళకి ఆస్మా ఉందో లేదో నిర్ధారించడం కోసం మనం స్పైరోమెట్రీ అనే టెస్ట్ ద్వారా వాళ్ళకి నిర్ధారించడం జరుగుతుంది. ఆస్తమా బారిన పడటానికి ఇంట బయట నిత్యం ఎదురయ్యే ఎలర్జీలు, కాలుష్యాలే ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవాలి. ఆస్తమా ముఖ్యంగా శ్వాస తీసుకోవటాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఆయాసం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవటం లాంటి ఇబ్బందులతో మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు.
ఆస్తమాకు చికిత్స అన్నది ప్రధానంగా ఆస్తమాను సరిగ్గా గుర్తించటం మీదే ఆధారపడుతుంది. ఆస్తమాకు ఇవాళ చక్కటి మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్లు, నెబ్యులైజర్లు ఇలా అనేక రకాల చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయంటే ఛాతీ పట్టేసినట్లు ఉండడము, ఛాతీ బరువుగా ఉండడము, గొంతులోంచి పిల్లి కూతలు రావడము, ప్రొద్దున పూట 3 గంటల నుంచి ఒక 7 గంటల వరకు ఈ లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఆయాసము, దమ్ము రావడము, తర్వాత దగ్గు రావడం అనేటటువంటిది ఈ లక్షణాలు ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించినప్పుడు. ఈ ఆస్తమా లక్షణాలు వేరే వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఆస్తమా లక్షణాలు అనేటివి ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే ఆస్తమాను పోలి ఉన్నటువంటి వ్యాధులు చాలా ఉంటాయి. కాబట్టి ఆస్తమా లక్షణాలను కరెక్ట్గా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిమ్టమ్స్ని ఎవాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే ఆస్తమా లక్షణాలు కలిగించేటటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే ఈ చిన్నపిల్లల్లో మాటిమాటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము, మాటిమాటికి ఈ ముక్కు గారుతుండడము, సైనసైటిస్ ఉండడము, అదేవిధంగా వీళ్ళలో ఏమన్నా గొంతులో ఫారెన్ బాడీస్ ఇరుక్కుపోవడం కానీ, కంజంటల్గా గుండె వ్యాధులు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ ఆస్తమా లక్షణాలు పోలి ఉంటాయి. కాబట్టి అన్ని లక్షణాలను ఆస్తమా అని అనుకోకూడదు అన్నట్టు. అలాగే పెద్దవాళ్ళలో చూసినట్లయితే కొన్నిసార్లు ఈ పానిక్ అటాక్స్ వల్ల, అంటే ఎక్కువ ఉద్రేకానికి లోనైనప్పుడు కొన్ని పానిక్ అటాక్ అంటాము, హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అంటాము. దీంట్లో కూడా ఆస్తమా లక్షణాలు ఉంటాయి. కొన్ని ఈ ఎడమవైపు గుండె పనిచేయకపోవడం మూలంగా కానీ, సిఓపిడి కానీ, తర్వాత ఎసిడిటీ మూలంగా వచ్చేటువంటి లక్షణాలు కూడా ఆస్తమా లక్షణాలు పోలి ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలను ఎవాల్యుయేట్ చేయాలి. ఈ లక్షణాలను ఎవాల్యుయేట్ చేసి ఆస్తమా లక్షణాలను కరెక్ట్గా గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేటటువంటిది ఈజీగా ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు సరిపడవు. అవి తిన్నప్పుడు ఎలర్జీ లక్షణాలు కనిపించడం మనలో చాలా మందికి అనుభవమే. ఊపిరి కోసం వేధించే ఆస్తమాకు సైతం ఈ సూత్రం వర్తిస్తుంది. అంతేకాదు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు కూడా ఆస్తమా అటాక్స్ తరచుగా వస్తూ ఉంటాయి. ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణంలో ఏ కొంచెం మార్పు కనిపించినా ఆస్తమా తీవ్రత పెరుగుతుంటుంది. చల్లటి వాతావరణాన్ని, చల్లటి పదార్థాల్ని ఆస్తమా బాధితుల పాలిట శత్రువులుగా చెప్పుకోవాలి. జలుబు తోడైనప్పుడు ఆస్తమా మరింత తీవ్రంగా మారుతుంది. ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరైపోతారు. ఆస్తమా ఉధృతమయ్యే ఇలాంటి సందర్భాల్లో రిలీవర్ మందులతో పాటు ఆక్సిజన్ థెరపీ వంటి కొన్ని ప్రత్యేకమైన ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్మా ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత ఇది ముఖ్యంగా శ్వాసనాళాలలో ఉన్న సమస్య. ముఖ్యంగా శ్వాసనాళాలు సంకోచించడం ఒకటి, శ్వాసనాళాల చుట్టూ ఉన్న మ్యూకోజా అనేది వాయటం, మూడోది శ్వాసనాళాలలో ఇన్ఫ్లమేషన్ అంటాం, దాన్నే ప్రతిస్పందన. ఈ 3 సమస్యలు లోపల శ్వాసనాళాలలో ఉంటాయి. కాబట్టి ఆ 3 రకాల సమస్యలకి మనం పనిచేసే మందులు ఇవ్వాలి. శ్వాసనాళాలు సంకోచించింది కాబట్టి దాన్ని వ్యాకోచింపచేయడానికి బ్రాంకోడైలేటర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అట్లనే శ్వాసనాళాలలో ఉన్న ఇన్ఫ్లమేషన్ కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మనం సాధారణంగా స్టీరాయిడ్స్ అనేవి ఇన్హేలర్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆస్మా ఉన్న వాళ్ళకి ఈ బ్రాంకోడైలేటరు, స్టీరాయిడ్స్ రెండూ కలిపి ఉన్నటువంటి ఇన్హేలర్లో మందులు ఇవ్వాలి. కాకపోతే ఇన్హేలర్ అనగానే చాలామందికి చాలా అపోహలు వస్తాయి. ఏంటండి ఇన్హేలర్ వాడాలా, ఒకసారి ఇస్తే ఇన్హేలర్ దానికి అలవాటు పడిపోతారని చెప్పి చాలామందికి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నింటినీ దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఏదన్నా చర్మం మీద జబ్బు వస్తే చర్మంలో క్రీమ్ రాస్తాం, అట్లానే కంటిలో కనుక ఏదైనా జబ్బు ఉంటే కంటిలో డ్రాప్స్ చేస్తాం. ఈ ఆస్మా కూడా శ్వాసనాళాలకు సంబంధించిన సమస్య కాబట్టి శ్వాసనాళాల మీద నేరుగా పనిచేసే మందులు ఇవ్వటం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. ఈ ఇన్హేలర్స్ అనేవి నేరుగా శ్వాసనాళాల్లోకి వెళ్ళటం ద్వారా ఎక్కడైతే జబ్బు ఉన్నదో అక్కడ పనిచేయటం ద్వారా దానివల్ల మనకి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా ఆస్మాకి ఇన్హేలర్ ద్వారానే వైద్యం తీసుకోవాలి. ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు కనుక తీసుకుంటే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి మనకి ఇచ్చే ట్యాబ్లెట్స్ మిల్లీగ్రామ్స్లో ఇస్తూ ఉంటాం, ఇన్హేలర్ అనేది మైక్రోగ్రామ్స్లో ఇస్తాం. అంటే దాంట్లో 1/1000 వంతులో ఉన్న డోస్ ఇస్తాం. దానివల్ల
మనం వాడే మందు శరీరంలోకి వెళ్ళదు, కేవలం శ్వాసనాళాల మీద పనిచేస్తుంది. తద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ప్రజలు ఈ అపోహలకు దూరంగా ఉండి ఇన్హేలర్స్ని మరి క్షేమంగా వాడచ్చు, ఎలాంటి భయం లేకుండా వాడచ్చు. ముఖ్యంగా పిల్లలు స్టీరాయిడ్ అనగానే వాళ్ళకి భయం వేస్తుంది. స్టీరాయిడ్ అనేది మందులు వాడితే పిల్లల్లో వాళ్ళ ఎదుగుదల ఉండదేమని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు భయపడటం జరుగుతూ ఉంటుంది. స్టీరాయిడ్ అనేది ట్యాబ్లెట్ రూపంలో ద్వారా కానీ లేదా ఇంజెక్షన్ రూపం ద్వారా కానీ తీసుకుంటే తప్పనిసరిగా దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ ఇన్హేలర్ రూపంలో మనం మైక్రోగ్రాముల డోసులో తీసుకుంటా ఉన్నాం. 2000 మైక్రోగ్రామ్స్ కనుక దాటితే అప్పుడు శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి ఇన్హేలర్ ద్వారా ఇచ్చినటువంటి స్టీరాయిడ్స్ శరీరంలోకి వెళ్ళటం అనేది జరగదు. కాబట్టి వాళ్ళు ఇలాంటి అపోహలకు దూరంగా ఉండి ఆస్మాని పూర్తిగా నియంత్రించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ బ్రాంకో డైలేటర్ మందు మాత్రమే వాడతారు. అంటే ఆ బ్రాంకో డైలేటర్ శ్వాసనాళాలను సంకోచించిన దాన్ని వ్యాకోచింపజేస్తుంది. కానీ ఆ ప్రతిస్పందన మీద పనిచేయాల్సిన ఇన్హేలర్ స్టీరాయిడ్స్ ఇవ్వాలి. చాలామంది డాక్టర్లు కూడా కేవలం ఈ బ్రాంకో డైలేటర్ ఇన్హేలర్, మనం సాల్బిటమాల్, ఆస్తాలిన్ అట్లాంటి ఇన్హేలర్ ఇస్తారు. ఈ స్టీరాయిడ్ ఇన్హేలర్ వాడుకోవటం వలన ఈ శ్వాసనాళాలలో ప్రతిస్పందన అనేది అనిత్యం జరగటం వలన ఈ శ్వాసనాళాలు మూసుకుపోయి తద్వారా భవిష్యత్తులో మందులు ఇచ్చినా పనిచేయకపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆస్మా నిర్ధారిస్తారో వాళ్ళకి స్మార్ట్ థెరపీ అంటారు. అంటే ఒకటి రిలీవరు, ఇంకోటి కంట్రోలర్. రిలీవర్ అంటే మనం ఇచ్చే బ్రాంకో డైలేటర్, కంట్రోలర్ అంటే దాని ఇన్ఫ్లమేషన్ పనిచేసేది స్టీరాయిడ్ ఇన్హేలర్. సో స్మార్ట్ థెరపీ ద్వారా ఆస్మాని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఈ అపోహలకు దూరంగా ఉండి ఆస్మాకి కేవలం మందు ఇన్హేలర్ ద్వారానే ఇవ్వాలి, ఇన్హేలర్ ద్వారా కనుక మందు ఇచ్చినట్టయితే ఆస్మాని పూర్తిగా నియంత్రించవచ్చు అనేటువంటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. ఆస్తమా పెద్దల్లో మాత్రమే కాదు, పిల్లల్లోనూ కనిపిస్తుంది. పాల ఉబ్బసం అని వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని భావిస్తూ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో ఆస్తమా జబ్బును నిర్లక్ష్యం చేస్తుంటారు. పిల్లల్లో ఆస్తమా ప్రభావం వారి శారీరక ఎదుగుదలపైనే కాదు, మానసికంగా కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. స్కూలుకెళ్లే పిల్లల్లో ఆస్తమా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాల్లో తేలింది. అలాగే రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా ఆస్తమా ఉధృతిని పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఒత్తిడి మూలంగా ఆస్తమా బాగా తీవ్రతరంగా మారుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. తల్లిదండ్రులలో ఒకరికి ఆస్తమా ఉన్నప్పుడు పిల్లలకి వంశపారంపర్యంగా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులకు ఇద్దరికీ ఆస్తమా ఉంటే పుట్టబోయేటటువంటి పిల్లలకు ఎక్కువగా శాతము ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆస్తమా కొద్ది మందిలో జన్యువులు కారణంగా కొన్ని రకాల జన్యువులు ఆస్తమాను వంశపారంపర్యంగా రావడానికి కొరకు దోహదపడుతున్నాయి అన్నట్టు. చిన్నపిల్లలు ప్యాక్ చేసినటువంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. దాంట్లో తినుబండారాలలో కలిపేటటువంటి అడిటివ్స్ మూలంగా, కలర్ రావడానికి కలిపేటటువంటి అడిటివ్స్ మూలంగా కూడా ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ మూలంగా ఆస్తమా వస్తుంది. ఈ ఫ్రిడ్జ్లో ఉంచేటటువంటి వస్తువులు, చల్లని వస్తువులు తినడం మూలంగా, లేదంటే ఫంగస్ సోకినటువంటి వస్తువులు తినడం మూలంగా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది మందిలో లావుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో, బరువు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆస్తమా అనేటటువంటిది వస్తుంది. అదేవిధంగా శారీరక మానసిక ఒత్తిడి మూలంగా, అంటే ఎక్కువగా అతిగా వ్యాయామం చేసే వాళ్ళలో కానీ, లేదంటే ఎక్కువ ఉద్రేకానికి లోనప్పుడు కూడా అవి ఆస్తమాను ఎక్కువ చేస్తుంటాయి. అదేవిధంగా ఆస్తమా లక్షణాలను కలిగిస్తుంటాయి అన్నట్టు. వీటన్నిటిని కలిపి ట్రిగ్గర్స్ అంటాము. ఈ ట్రిగ్గర్స్ అనేటటువంటివి ఎలర్జీ కారకాలుగా పనిచేస్తుంది. ఈ ట్రిగ్గర్స్ అనేటటువంటివి ఆస్తమా లక్షణాలు రావడానికి దోహదపడతాయి. ఒకవేళ ఆస్తమా ఉన్న వ్యక్తుల్లో ఆస్తమాను ఎక్కువగా చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆస్తమా అనేటటువంటిది చాలామందికి, కొంతమంది సినీ యాక్టర్స్కి కానీ, తర్వాత రాజకీయ నాయకులకు కానీ, రాజకీయవేత్తలకు కానీ, అలాగే డాక్టర్లకు, క్రికెట్ ఆడేటటువంటి వాళ్ళకి, బంగారు పతకాలు సాధించినటువంటి ఒలింపిక్ క్రీడాకారులకు కూడా ఆస్తమా ఉంది. సో ఈ విధంగా వాళ్ళు సామాన్యమైనటువంటి మరియు చురుకైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి ఆస్తమా అనేటటువంటిది ఎవరి కలలకు అడ్డు రాదు.
ఆస్తమా వల్ల ఎవరికి వాళ్ళ గోల్స్ కూడా ఏ విధమైనటువంటి అడ్డంకి అనేటటువంటిది కాదు అని బలంగా డాక్టర్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. శాస్త్రజ్ఞులు కూడా దానిపైన ఈ ఆస్తమా కంట్రోల్ అనేటువంటిది చాలా చిన్న విషయం అనేటటువంటిది చెప్తారు. ఎవరైతే ఆస్తమా పైన అవగాహన కలిగి ఉండరో, ఎవరైతే ఆస్తమాకు ఇష్టమున్న ట్రీట్మెంట్ వాడతారో వాళ్ళకు మాత్రం ఇబ్బందికరంగా పరిగణిస్తూ ఉంది. ఊపిరి ఆడనివ్వకుండా వేధించే ఆస్తమాకు ప్రస్తుతం ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స లభిస్తోంది? ఆస్తమాను ప్రేరేపించే ప్రేరేపకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా జబ్బును నివారించుకోవడానికి ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని సాధన చేస్తుంటే ఆస్తమా బాధితులకు మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆస్తమా తీవ్రం కాకుండా చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే వ్యాయామం కూడా. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు చాలామంది వ్యాయామాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. వ్యాయామం చేస్తే ఆయాసం పెరుగుతుందని అనుకుంటారు. నిజానికి ఆస్తమా పేషెంట్లకు వ్యాయామం ఒక అద్భుతమైన ఉపశమన మార్గం. ఈత, బ్రీతింగ్ ఎక్సర్సైజులతో ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఎలర్జీ కారకాలకి గురైనప్పుడు, తాకిడికి గురైనప్పుడు వాళ్ళకి ఆస్మా వస్తుందో వాళ్ళు ముందు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి వాళ్ళు ఒక డైరీ పెట్టుకొని, నేను దీనికి తాకిడికి గురైనప్పుడు నాకు ఈ ఆస్మా వస్తుంది. కొంతమందిలో జంతువుల రోమాల వలన ఆస్మా రావచ్చు, అందుకని పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. కొంతమందికి దుమ్ము ధూళికి గురైనప్పుడు వస్తుంది, వాళ్ళు దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. కొంతమంది తినే వాటిలో, మామూలుగా సాధారణంగా తినే వాటిలో చాలామందికి అపోహ ఉంది, తింటే ఇది తింటే ఆస్మా వస్తుంది. తినే వాటిలో పెద్దగా ఆస్మా రాదు. తినే వాటిల్లో మనం వాడేటువంటి కలరింగ్ ఏజెంట్స్, నిల్వ ఉండటానికి వాడే వస్తువుల వలనైతే కానీ ఆస్మా వస్తుంది. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అట్లానే ఇంట్లో చాలామంది ఈ మధ్య పూజలు చేస్తూ ఉన్నారు. ఆ పూజలకి మనం వాడే సాంబ్రాణి వలన, ఆ సాంబ్రాణి వలన చాలా ఆస్మా అటాక్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇంట్లో దోమలు నివారించుకోవడానికి మస్కిటో కాయిల్స్ వాడుతూ ఉంటారు. ఆ మస్కిటో కాయిల్స్ వాడటం వల్ల కూడా ఆస్మా ఎక్కువ వస్తుంది. కాబట్టి అలా మస్కిటో కాయిల్స్ వాడకుండా దోమతెరలు వాడతాం. మన భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆస్మా రావడానికి హౌస్ డస్ట్ మైట్ అనేది ముఖ్య కారణం. అది మన దుప్పట్లోనూ దిండుల్లోనూ ఉంటుంది. మనం సాధారణంగా 6 నుంచి 7 గంటలు మనం బెడ్రూమ్లో ఉంటాం. కాబట్టి ఈ బెడ్రూమ్లో పిల్లో కవర్స్లోనూ ఈ దుప్పట్లలోనూ ఈ హౌస్ డస్ట్ మైట్ ఉండటం వల్ల తద్వారా ఆస్మా అవుతాయి. కాబట్టి ఆస్మా అటాక్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు ప్రతి వారం రోజులు వాళ్ళ దుప్పట్లని, దిండు కవర్లని ఎండలో వేసి శుభ్రంగా దాన్ని శుభ్రం చేసుకోవటం. అట్లనే ఇళ్ళు చిమ్మినప్పుడు దుమ్ము లేవటం వలన కూడా వాళ్ళకి ఆస్మా వస్తుంది. కాబట్టి చిమ్మటం పోకుండా స్వాబింగ్ చేయటం, మస్కిటో కర్టెన్స్ పెట్టుకోవటం. తేమ ఎక్కడ ఉంటుందో ఆ తేమ ఫంగస్ వలన కూడా ఆస్మా వస్తుంది. కాబట్టి ఆ తేమ రాకుండా చూసుకోవటం, క్రిమికీటకాలకు దూరంగా ఉంటాం. ఇంట్లో ఎవరైనా స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటే స్మోకింగ్ వలన కూడా ఆస్మా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ స్మోక్ చేసేవాళ్ళని వాళ్ళకి దూరంగా ఉండమంటాం. అట్లానే మానసిక ఒత్తిడి వలన కూడా ఆస్మా అటాక్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి, ప్రశాంత జీవనం గడపడానికి మెడిటేషన్ ద్వారా, తద్వారా ఏదన్నా చేయటం ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మన జీవన శైలిలో తినే వస్తువుల్లో కూడా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ అవి తీసుకోవడం ద్వారా ఈ ఆస్మాకి దూరంగా ఉండొచ్చు. అట్లానే మనం బయటకు వస్తే పొల్యూషన్ అనేది బాగా పెరుగుతూ ఉంది. వాహనాలు వెదజల్లే కాలుష్యాన్ని వలన మనకి ఆస్మా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మరి బయటకు వచ్చినప్పుడు ఏదైనా మాస్కులు ధరించడం. అంతేకాకుండా ఆస్మా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎప్పుడు వాళ్ళ ఇన్హేలర్ దగ్గర పెట్టుకోవాలి. ఎక్కువగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకి ఎక్కువగా వెళ్ళకూడదు. అట్లనే కొన్ని రకాల ఆక్యుపేషన్స్, అంటే పెయింటింగ్ ఇండస్ట్రీ వాటిల్లో వాళ్ళు కూడా పెయింట్స్ వాసనకు గురైనప్పుడు వస్తుంది. కాబట్టి వాళ్ళు జాబ్స్ మార్చుకోవటం కానివ్వండి. పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా తినటం వలన పిల్లల్లో ఆస్మా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవటం. అంతేకాకుండా ఈ ఆస్మా అటాక్స్ ఎక్కువగా రావడానికి కారణం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆస్మా అటాక్స్ ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ ఫ్లూ వైరస్ వలన కానివ్వండి ఈ ఆస్మా అటాక్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ ఫ్లూ కానీ న్యూమోనియా కానీ రాకుండా ఉండటానికి కోసం వ్యాక్సినేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యాక్సినేషన్ తీసుకోవటం, మరి సక్రమంగా మందులు వాడుకోవటం, ఆస్మా పట్ల అవగాహన పెంపొందించుకోవటం. మళ్ళీ ఇన్హేలర్ కూడా చాలామంది మనం ఇన్హేలర్ రాసిన తర్వాత ఇన్హేలర్ సరిగా వాడటం
చాలామందికి దాని పట్ల అవగాహన లేదు. ఇన్హేలర్ సరిగా వాడకపోవటం వల్ల కూడా ఆస్మా నియంత్రణ ఉంది. కాబట్టి ఆ ఇన్హేలర్ను సరిగా వాడటం ఎలానో మరి డాక్టర్ ద్వారా సలహా తీసుకొని ఇన్హేలర్ సక్రమంగా వాడటం ద్వారా ఆస్మాని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ఆస్మా వచ్చిన వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. ఆస్మా అనేది పూర్తిగా నియంత్రణలో ఉండే జబ్బు. ఆస్మా గురించి మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు మందులు, ఇన్హేలర్లతో పాటు జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఇంట్లోనూ ఇంటి పరిసరాల్లోనూ ఎలాంటి ఎలర్జీ కారకాలు, కాలుష్య ప్రభావం లేకుండా చూసుకోవాలి. సీజన్ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ప్రతినిత్యం శ్వాస వ్యాయామాలు చేయాలి. సైకిల్ తొక్కటం, ఈత కొట్టడం వంటివి ఆస్తమా నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మందులతో పాటు ఇలా ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో తగిన జాగ్రత్తల్ని తీసుకోవటం ద్వారా జీవితకాలం పాటు ఆస్తమాని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమా జబ్బుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమా ఉందని తెలిసినప్పుడు తీవ్రతను బట్టి మందులు, ఇన్హేలర్లు వాడుకోవడం, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉబ్బసాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.